హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు ఏంటంటే మెటీరియల్ డిజైన్ యూజ్ చేసుకొని సమ్ ఇన్పుట్ బాక్సెస్ ఎలా డిజైన్ చేస్తారు, మెటీరియల్ డిజైన్ ఎలాగా హ్యాండల్స్ ట్యూటోరియల్ ఇంక్లూడ్ చేస్తారు చూద్దామండి. ఫస్ట్ గో టు గూగుల్, టైప్ మెటీరియల్ డిజైన్, డెవలప్ హ్యాండల్ మెటీరియల్ డిజైన్, select documentation, select get started, scroll down, select implementation of documentation, copy, go to Handle Studio, select scripts, select build gridly, here right click, paste, type version 1.1.0, click sync now, syncing in process అవుతుందండి. wait for 5 seconds. సక్సెస్ఫుల్లీ సింక్ అయిపోయిందండి. ఇప్పుడు మెటీరియల్ డిజైన్ యూజ్ చేసి మనం ఒక డిజైనింగ్ చేయలేమండి. సో ఎలాంటి టైప్ అంటే టైప్ ఆఫ్ ఇన్పుట్ ప్రాసెస్ ఎలా డిజైన్ చేయాలి యూజింగ్ మెటీరియల్ డిజైన్ అండి. ఇది చాలా సింపుల్గా డిజైన్ చేయొచ్చు యూజింగ్ మెటీరియల్ డిజైన్. అదే మెటీరియల్ డిజైన్ యూజ్ చేయకుండా ఈ టైప్ చేయాలని చాలా కష్టం అండి. యూజింగ్ మెటీరియల్ డిజైన్తో సింపుల్గా చేయొచ్చు. సో ఎలా చేయాలో చూద్దామండి. గో టు హ్యాండల్ స్టూడియో. సో నేను XML అంటే లేఅవుట్ డిజైన్ అనేది లీనియర్ లేఅవుట్ తీసుకున్నానండి. ఓరియంటేషన్ హారిజాంటల్ తీసుకున్నానండి. సో ఫస్ట్ ఒక ఎడిట్ టెక్స్ట్ అనేది ఎలా డిజైన్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ టైప్ టెక్స్ట్ ఇన్పుట్ లేఅవుట్. చూడండి ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్ లేఅవుట్ ఉంటుంది కదండి. సెలెక్ట్, క్లిక్ ఎంటర్, మ్యాచ్ పేరెంట్, ర్యాప్ కంటెంట్. ఇక్కడ సింబల్ ఇవ్వండి, ఇలా ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. ఈ మిడిల్లో అంటే ఈ టెక్స్ట్ ఇన్పుట్ లేఅవుట్ ఓపెనింగ్ అండ్ ఈ టెక్స్ట్ ఇన్పుట్ లేఅవుట్ క్లోజ్. టైప్ టెక్స్ట్ ఇన్పుట్ ఎడిట్ టెక్స్ట్, క్లిక్ ఎంటర్, మ్యాచ్ పేరెంట్, ర్యాప్ కంటెంట్ అండ్ సో ఫస్ట్ ఏంటంటే ఈ టెక్స్ట్ ఇన్పుట్ లేఅవుట్ ఉంది కదండి. చూడండి, మనకి ఎడిట్ టెక్స్ట్ వస్తుందండి. సో ఎడిట్ టెక్స్ట్లో ఫస్ట్ ఏం చేయాలంటే టెక్స్ట్ ఇన్పుట్ లేఅవుట్ ఈ ర్యాప్ కంటెంట్ బిలోలో ఇక్కడ టైప్ చేయాలండి. ఫస్ట్ ఏంటంటే స్టైల్ ఈక్వల్స్ టు చాలా స్టైల్స్ ఉన్నాయండి. నేను యూజ్ చేసింది ఏంటంటే అవుట్లైన్ స్టైల్ బాక్స్, అవుట్పుట్. నెక్స్ట్ కొంచెం మార్జిన్ అప్లై చేస్తానండి. మార్జిన్ రైట్ 30 dp, మార్జిన్ టాప్ 30 dp. ఓకే అండి, ఫస్ట్ స్టైల్ అయ్యింది. నెక్స్ట్ హింట్ అండి. హింట్ అంటే ఏంటో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూసారా, ఎంటర్ యూజర్ మన పైన కనిపిస్తుంది, ఎంటర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది చూసారా. దిస్ టైప్ని హింట్ అంటారండి. సో ఈ హింట్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. హింట్ నేను నేమ్ అని టైప్ చేస్తానండి. ఇక నేమ్ అని వస్తుంది. ఇక ఇన్పుట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదేమో టాప్కి వెళ్ళిపోతుందండి. ఒకసారి రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ ఇక చూసారా, హింట్ యూజ్ చేసి ఎలా ఇచ్చిండే. ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి చూడండి, ఆటోమేటిక్గా అది అప్కి వెళ్ళిపోద్ది. సో హింట్ అనేది ఇలా యూజ్ చేస్తారండి. నెక్స్ట్ హెల్పర్ టెస్ట్ అండి. హెల్పర్ టెస్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం టైప్ చేస్తానంటే రిక్వైర్డ్ అని టైప్ చేస్తున్నాను. సో చూడండి, హెల్పర్ టెస్ట్ అనేది యూజ్ చేస్తే ఈ ఇన్పుట్ బాక్స్ కింద బిలోలో చూడండి రిక్వైర్డ్ అని వచ్చింది. దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా బ్లాక్ వస్తుంది లైక్ దాట్. అలా కాకుండా కలర్ కూడా చేసుకోవచ్చు యూజింగ్ helper text color, for example purple,
నీ కలర్ సెలెక్ట్ చేసుకున్నానండి. సి చూసారు కలర్ కూడా చేంజ్ అయింది. సో హెల్పర్ టెక్స్ట్ అనేది ఇన్పుట్ బాక్స్ కింద ఏదైనా స్మాల్ టెక్స్ట్ టైప్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. సో దాని కలర్ చేంజ్ చేసుకోవడానికి హెల్పర్ టెక్స్ట్ కలర్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ మన ఇన్పుట్ క్యారెక్టర్స్ మనం టైప్ చేస్తాం, ఆ కౌంట్ కూడా వస్తూ ఉంటుంది. సో దానికి ఏం యూజ్ చేస్తే చూద్దాం. యూజింగ్ కౌంటర్ ఎనేబుల్ చేయాలండి. నెక్స్ట్ కౌంటర్ మ్యాక్సిమం లెంత్, ఎంత లెంత్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 క్యారెక్టర్స్ అనుకున్నాను అండి. సో చూడండి ఇక్కడ అవుట్పుట్ చూసారా, ఇక్కడ 0/25. ఒక మనం 25 క్యారెక్టర్స్ టైప్ చేసామండి. ఒకవేళ దానికంటే ఎక్కువ లెటర్స్ టైప్ చేసి ఆటోమేటిక్గా ఈ బాక్స్ అనేది రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. అవుట్పుట్ చూడండి, ఇక్కడ చూసారు రిక్వైర్డ్ వచ్చింది, యాజ్ వెల్ ఇక్కడ కౌంట్ కూడా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ చేస్తానండి. సి కంప్యూటర్ నాలెడ్జ్ చూసారా, కౌంట్ అనేది చేస్తుంది ఆటోమేటిక్ 17 క్యారెక్టర్స్ టైప్ చేశానండి. నాలెడ్జ్ చూసారా ఆటోమేటిక్గా 25 క్యారెక్టర్స్ టైప్ చేస్తే ఓకేనండి. దానికన్నా ఒక క్యారెక్టర్ ఎక్కువ టైప్ చేసినా కానీ ఆటోమేటిక్గా రెడ్ కలర్లో చేంజ్ అయిపోయింది. సో ఇలాగా కౌంట్ ఎనేబుల్ యూజ్ చేస్తారు. అలాగే కౌంటర్ మ్యాథ్స్ లెంత్ కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు 25 ఇస్తే ఇక్కడ 25 కౌంట్ చేశారండి. ఒకవేళ మీరు ఇక్కడ 50 ఇస్తే ఇక్కడ 50 క్యారెక్టర్స్ కౌంట్ చేశాను. ఆ 50 క్యారెక్టర్స్ అనేవి అబౌవ్ అయిపోతే ఆటోమేటిక్గా ఇది ఏ కలర్లో మారిపోతుంది అంటే రెడ్ కలర్లో చేంజ్ అయిపోద్ది. సో కౌంట్ ఎనేబుల్ కౌంటర్ మ్యాథ్స్ లెంత్ అనేది అలా యూజ్ చేస్తారండి. నెక్స్ట్ ఏంటంటే ఐకాన్ కూడా మనం పెట్టుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది చూసారా, ఇలాంటి ఐకాన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అండి. సో అలాంటి ఐకాన్స్ అనేవి ఎలా అప్లై చేయాలో చూద్దాం. గో టు RES, సెలెక్ట్ డ్రాబుల్, రైట్ క్లిక్, సెలెక్ట్ వెక్టర్ యాక్సిస్, సో సెలెక్ట్ క్లిప్బోర్డ్, సెర్చ్ ఐకాన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సన్ సెర్చ్ చేస్తున్నాను. సెలెక్ట్ క్లిక్ ఓకే. ఇక నేమ్ కావాలి, నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సన్ 24, క్లిక్ నెక్స్ట్, క్లిక్ ఫినిష్. సో యాడ్ చేయాలంటే యూజింగ్ సో టైప్ స్టార్ట్ ఐకాన్ డ్రాబుల్, ఐకాన్ నేమ్ ఏంటండి పర్సన్ 24. సి ఐకాన్ కూడా యాడ్ అయిపోయిందండి. నెక్స్ట్ సో ఇలాగా ఐకాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్, అంటే పర్సన్, లాగ్, ఫోన్ నెంబర్, ఇలా చాలా ఐకాన్స్ యూజ్ చేసుకొని మనం ఐకాన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ చూస్తారా, ఈ క్లిక్ చేసి ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ టెక్స్ట్ మనం ఇలాంటి టైప్ ఆఫ్ ఐకాన్స్ అనేవి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో దానికి యూజ్ చేసేది ఏంటంటే ఐకాన్ ఎండ్ ఐకాన్ మోడ్ అండి. సో ఎండ్ ఐకాన్ మోడ్ ఏంటంటే క్లియర్ టెక్స్ట్ కదండి. సో ఆటోమేటిక్గా నేను ఏంటి యూజ్ చేస్తానంటే క్లియర్ టెక్స్ట్. సో ఒకసారి రన్ చేసి చూడండి అలా వర్క్ అవుతుంది. చూసారా రిక్వైర్డ్ వచ్చింది యాజ్ వెల్. చూడడం క్లియర్ టెక్స్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసారండి, నేను టెక్స్ట్ టైప్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఐకాన్ వచ్చింది. ఇది క్లిక్ చేసి ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోతుంది. మనం ఏ టెక్స్ట్ టైప్ చేసినా ఆటోమేటిక్గా వస్తుంది. ఇది క్లిక్ చేసి ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. సో ఇలాంటి వర్క్ కోసం ఏంటి యూజ్ చేస్తారు, ఎండ్ ఐకాన్ మోడ్ క్లియర్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తారండి. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లో ఏంటంటే యూజ్ చేస్తారు చూద్దాం. ఇక్కడ ఏంటి యూజ్ చేస్తారంటే మనం ఏ టైప్ ఒక టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం అంటే పాస్వర్డ్, ఫోన్ నెంబర్, ఎలాంటి టైప్ ఒక టెక్స్ట్ అనేది మనం టైప్ చేస్తాం అనేది ఇక్కడ యూజ్ చేయాలండి. యూజ్ చేయాలంటే ఇన్పుట్ టైప్ చాలా ఉంటాయండి.
నేను ఏంటి యూజ్ చేస్తానంటే టెస్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒక ఇన్పుట్ బాక్సెస్లో మనం ఎన్ని క్యారెక్టర్స్ అని టైప్ చేసుకోవచ్చు, కానీ ఒక లిమిట్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 క్యారెక్టర్స్ అనుకున్నాను. ఆ 10 క్యారెక్టర్స్ టైప్ చేసిన తర్వాత మీరు కీబోర్డ్లో మొబైల్లో ఎన్ని క్యారెక్టర్స్ టైప్ చేసినా కానీ టైప్ అవ్వకుండా ఉండాలంటే యూజింగ్ మ్యాక్స్ లెంత్ అండి. మ్యాక్స్ లెంత్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇస్తున్నాను అండి, ఎందుకంటే నా లిమిట్ అనేది ఏంటంటే 25. సో నేను 25 వరకు ఇస్తున్నాను. సో 25 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ టైప్ చేసినా కానీ టైప్ అవ్వదండి. సో మ్యాక్స్ లెంత్ అనేది ఆ విధంగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ అనేది ఏంటంటే మీరు టెస్టా పాస్వర్డ్ సేమ్ ఆ విధంగా టైప్ చేసుకోవాలండి. సో సేమ్ యాస్టీస్గా నేను ఇలాగే దీన్ని ఒకవేళ పాస్వర్డ్గా మార్చాలంటే అంటే పాస్వర్డ్ లాగా యూజ్ చేయాలంటే ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. ఈ ఇన్పుట్ బాక్స్ని చేంజ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఏం రాస్తున్నానంటే నేను రిక్వైర్మెంట్ ఏంటంటే టైప్ స్ట్రాంగ్ పాస్వర్డ్, టైప్ స్ట్రాంగ్. సో యాజ్ వెల్ మ్యాక్సిమం లెంత్ ఏమో నేను ఎంత ఇస్తున్నా అంటే 15 క్యారెక్టర్స్ చూడండి, C15. నెక్స్ట్ ఐకాన్ చేంజ్ చేయాలనుకున్నాను. సో పాస్ కాబట్టి లాక్ ఐకాన్ ఉండాలి కదా. సో యాజ్ వెల్ ఇలా లాక్ ఐకాన్ ఉండాలి. సో లాక్ ఐకాన్ని అలా ఇంపోర్ట్ చేసుకుంటే గో టు డ్రాబుల్, రైట్ క్లిక్, సెలెక్ట్ న్యూ, సెలెక్ట్ వెక్టర్ మెసేజ్, క్లిక్ type lock, select one, click OK, just finish. సో ఇక్కడ ఏంటి యూజ్ చేస్తుంటే నేను లాక్ యూజ్ చేస్తానండి. చూడండి ఇక్కడ లాక్ వస్తుంది. సో ఇందాక ఏంటంటే మనం యూజ్ చేసింది ఏంటంటే టెస్ట్ అండి. ఏంటంటే టెస్ట్ని క్లియర్ చేసుకోవచ్చు. అదే పాస్వర్డ్ అయితే హైడ్ చేయొచ్చు, షో చేయొచ్చు. సో ఒకవేళ ఇలా ఐకాన్ రావాలంటే ఎలా చేయాలో చూద్దామండి. యూజింగ్ అలాంటి ఐకాన్ యూజ్ చేయాలంటే యూజింగ్ ఇక క్లియర్ టెస్ట్ తీసేవారండి. ఇక్కడ క్లియర్ టెస్ట్ కాదు, పాస్వర్డ్ టాంగుల్ అండి, పాస్వర్డ్ టాంగుల్. మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పాస్వర్డ్ వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఐకాన్ వచ్చింది. సో ఈ క్లిక్ చేసి ఆటోమేటిక్గా షో ఉండి క్లిక్ చేసి ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ టైప్ కూడా ఏంటండి టెస్ట్ కోడ్ అండి. ఇన్పుట్ టైప్ ఏంటంటే టెస్ట్ పాస్వర్డ్ అండి. సో ఒకసారి రన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సి అవుట్పుట్ చూడండి, ఇక్కడ సమ్ పాస్వర్డ్ టైప్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6. చూడండి ఈ ఐకాన్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్ షో ఉంది. ఈ ఐకాన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. యాజ్ వెల్గా ఇక కౌంట్ కూడా చేస్తుంది. యాజ్ వెల్గా హెల్ప్ టెస్ట్ అనేది కూడా పనిచేస్తుందండి ఇక్కడ. సో ఈ విధంగా మెటీరియల్ యూజ్ చేసుకొని సమ్ లాగిన్ పేజెస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ లాగిన్ పేజ్ అనేది ఎలా డిజైన్ చేయాలి యూజింగ్ మెటీరియల్ డిజైన్ అనేది చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.